ఓం విఘ్నేశ్వర నమః. వాలి మరణించిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మనం తెలుసుకుందాం. సుగ్రీవుడు చెప్తున్నాడు, రామా, నువ్వు ప్రతిజ్ఞ చేశావు, ఆ విధంగానే వాలిని చంపేశావు. కానీ నాలాంటి దుర్మార్గుడు ఉండడు. నేను నా అన్నయ్యని చంపించాను. అన్నయ్య చావుకు నేను కారణమయ్యాను. నేను దుర్మార్గుణ్ణి. నేను చేసిన అకృత్యం ఇప్పుడు నాకు తెలుస్తుంది. వాలి లేకుండా నేను బ్రతకలేను. అన్నయ్య అంటే ఏమిటో ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. అన్నయ్య బతికున్నన్నాళ్ళు అతడు పెట్టే కష్టాలు తట్టుకోలేక అతడు పోతే బాగుండును అని చెప్పి నిన్ను తీసుకొచ్చి బాణం వేయమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక నాకు అన్నయ్య అంటే ఏమిటో అర్థమవుతుంది. ఎప్పుడైనా నేను వాళ్ళ మీద యుద్ధానికి వెళితే ఒకే తల్లి బిడ్డలం అని చెప్పి నన్ను చంపకుండా కొట్టి కొట్టి వదిలేసేవాడు. ఒక పెద్ద చెట్టునొకటి పెగులుకొని వచ్చి ఆ చెట్టుతో కొట్టి పంపించేసేవాడు. కానీ ఏనాడు నన్ను చంపాలని చూడలేదు, తరిమి కొట్టేవాడు అంతే. కానీ నేను దుర్మార్గుణ్ణి. నా సొంత అన్నయ్యని, ఏకోదరలో నా సొంత అన్నయ్యనే నేను చంపించాను. నేను పాపాత్ముణ్ణి అని ఏడుస్తూ ఉన్నాడు. నేను అగ్ని ప్రవేశం చేస్తాను, మిగిలిన వానరులు సీత అన్వేషణ చేస్తారు. అందుకు నన్ను అనుమతించండి, నేను అగ్ని ప్రవేశం చేస్తాను. నేను బతకలేను నా అన్నయ్య లేకుండా అని పరిపరి విధాలుగా అన్నను గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తున్నాడు. వాలి అన్నగారు గురించి ఏడుస్తుంటే రాముడు కూడా ఏడ్చాడు. ఒక మానవుల్లాగా ఏడ్చాడు. ఎందుకంటే తాను ఇంటికి పెద్దవాడు, తాను అన్న, మిగిలిన తమ్ముళ్ళు ఉన్నారు. అన్నాదమ్ముల అనుబంధం ఏంటో తనకు బాగా తెలుసు. వాలి ఏడుస్తుంటే తను కూడా ఒక సామాన్య మానవుల్లాగా విలపించాడు. తార రాముని వంక చూసి, రామా, నా భర్త శవాన్ని కౌగిలించుకొని ఏడుద్దామన్నా కూడా వీలు లేకుండా నీవు కొట్టిన బాణం నాకు అడ్డు వస్తున్నది. దయచేసి ఈ బాణం తీయవలసిందిగా కోరుతున్నాను అని అడిగింది. రాముడు ఆ బాణాన్ని పెకిలిచ్చి వేశాడు. తార రాముణ్ణి అతను మామూలు మానవుడు కాదు, భగవంతుడి స్వరూపమని గుర్తించి పరిపరి విధాలుగా అతని స్తోత్రం చేసింది. అందుకనే తార పేరు వింటేనే ఎన్నో పాపాలు పోతాయని అంటారు. రామ, వాలికి భార్యాదానం చెయ్యి. ఏ బాణంతో అయితే వాలిని సంహరించావో అట్లాగే నన్ను కూడా బాణంతోటి సంహరించు. నేను వాలి లేకుండా బతకలేను. నన్ను కూడా కొట్టే రామ, నేను కూడా వాలి దగ్గరికి వెళ్ళిపోతాను అని రాముణ్ణి స్తోత్రం చేయడం మొదలుపెట్టింది. రాముడు, ఇది కాదమ్మా తప్పు, అలా శోకించకూడదు. కాలం అనేది ఒకటి ఉంటుంది, అది బలవంతమైన స్వరూపం. పుణ్యాపుణ్యాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతుంది. ఇప్పుడు పార్థవ శరీరం అలా పడి ఉండగా మీరందరూ అట్లా మాట్లాడకూడదు. జరగవలసిన క్రతువును చూడండి అని చెప్పాడు. వానరులు లోపలికి వెళ్ళి శిబిక తీసుకొచ్చారు. ఆ శిబిక మీద వాలి శరీరాన్ని చేర్చారు. చుట్టూ నదీ జలాలు ఉన్న ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. చితి మీద ఆ శరీరాన్ని పేర్చారు. అందరూ కూడాను ప్రదక్షిణాలు చేశారు. ఆ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. తదనంతరం సుగ్రీవుడు, మిగిలిన వానరులు అందరూ కూడా రాముని చుట్టూ చేరి కూర్చున్నారు. హనుమ, రామ, కిష్కింధ నగరానికి నువ్వేం చేయవలసింది? నీవు మా నగరంలోకి వస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది. నీ పాదాలు మా నగరంలోకి ఒక్కసారి ప్రవేశించెయ్యి అని అడిగాడు. కానీ రాముడు అందుకే అంగీకరించలేదు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ప్రకారము, తండ్రి మాట ప్రకారము 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండటానికే తాను వచ్చాడు. కనుక నేను ఏ గ్రామంలోకి, నగరంలోనికి ప్రవేశించలేను. నేను రాను, ఇక్కడే ఉంటానని అన్నాడు. వాలి పెద్ద కొడుకు అంగదుడు యోగ్యుడు. అతనికి యువరాజు పట్టాభిషేకం చేయండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేయండి. మీరందరూ కూడా సంతోషంగా కిష్కింధకు చేరుకోండి అని చెప్పాడు. ఎన్నాళ్ళు మించో కొండల మీద తిరిగి చాలా కష్టాలు పడ్డావు. పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యథేచ్ఛగా సుఖాలను అనుభవించు, ఆనందంగా గడుపు. తర్వాత కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఊరు బయట పర్వత గుహలో నేనుంటాను. ఊళ్ళోకి రాకూడదు కనుక అక్కడే కూర్చుంటాను. ఇవి జ్ఞాపకం పెట్టుకొని 4 నెలల తర్వాత సీతాన్వేషణకి అందరినీ కూడా బయలుదేరించు. అప్పుడు కార్తీక మాసం గనక వెన్నెల బాగా ఉంటుంది, వెతకటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అని చెప్పాడు.
రాముని మాటలు విని సుగ్రీవుడు మిగిలిన వారలందరూ కూడాను కిష్కింధా నగరానికి వెళ్ళిపోయారు. తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం, అంగదుడికి యువరాజు పట్టాభిషేకం ఇవన్నీ జరిగిపోయినాయి. మిగిలిన కథని రేపు చెప్పుకుందాము. జై శ్రీరామ్.